హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకోవడానికి లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శైలజ మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ శైలజ ఫ్రమ్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుకట్పల్లి బ్రాంచ్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారం వచ్చే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది? సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళకి వస్తుంది. ఏ ఏజ్ అనే కంటే ముందు ఫస్ట్ విల్ డిస్కస్ వాట్ ఆర్ ది రిస్క్ ఫ్యాక్టర్స్, ఎవరికి ఎక్కువగా వస్తుందనడం. ఎలాగంటే ఎర్లీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్, అంటే చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడము, అండ్ ఎక్కువ సంవత్సరాలు సెక్షువల్ గా యాక్టివ్ గా ఉండడము, ఆర్ మోర్ ద సెక్షువల్ యాక్టివిటీ అండ్ మోర్ ద సెక్షువల్ లైఫ్, దర్ ఇస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ HPV infection. So more the HPV infection and there is a more risk of cervical cancer later on. మేడం, ఇలాంటి సర్వైకల్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ రెగ్యులర్ గా మనం గైనకాలజిస్ట్ తో చెకప్ చేయించుకోవాలి. 3 years కి ఒకసారి పాప్స్మియర్ చేయించుకోవాలి. అండ్ ఇది రాకుండా ఉండడానికి మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా అవైలబుల్ వ్యాక్సిన్స్ ఉన్నాయి, చాలా అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇది మనం అవేర్నెస్ బాగా క్రియేట్ చేయాలి అందరికీ కూడా. అవేర్నెస్ లేకనే వ్యాక్సిన్ స్ప్రెడ్ చాలా ఉంది. సో ఆ వ్యాక్సిన్ ఏంటి అంటే వీ హ్యావ్ 3 types ఆఫ్ వ్యాక్సిన్: సర్వరిక్స్ వ్యాక్సిన్, గార్డాసిల్ వ్యాక్సిన్ అండ్ గార్డాసిల్ 9 వ్యాక్సిన్స్. సో సర్వరిక్స్ వ్యాక్సిన్ అనేది HPV వ్యాక్సిన్ 16-18 కి అగెయిన్స్ట్ గా తయారు చేసిన వ్యాక్సిన్. ఇది 2 schedules ప్రకారం తీసుకోవచ్చు, 0 and 6. అంటే ఫస్ట్ డోస్ ఒకసారి తీసుకుంటే మళ్ళీ 6 నెలల గ్యాప్ ఇచ్చి సెకండ్ డోస్ తీసుకోవాలి. గార్డాసిల్ అనేది ఇంకో వ్యాక్సిన్. ఇది 16, 18, 6 and 11 కి అగెయిన్స్ట్ గా తయారు చేసిన వ్యాక్సిన్. అంటే ఈ 4 రకాల HPV వ్యాక్సిన్స్ కి అగెయిన్స్ట్ గా తయారు చేస్తారు ఈ వ్యాక్సిన్ ని. ఇది కూడా 2 doses, 0 and 6. ఎవరికి ఇవ్వాలి అంటే అమ్మాయిలు 9 to 14 years అమ్మాయిలకి 2 doses, అంటే 0 and 6. అంటే ఫస్ట్ మంత్ 6 months గ్యాప్ ఇచ్చి సెకండ్ డోస్. ఇది 9 to 14 years పిల్లలకి ఆడపిల్లలకి ఇవ్వచ్చు. అండ్ ఇంకో వ్యాక్సిన్ ఏంటంటే గార్డాసిల్ 9. ఇది ఆల్మోస్ట్ 9 types ఆఫ్ HPV వ్యాక్సిన్స్ కి అగెయిన్స్ట్ గా తయారు చేసిన వ్యాక్సిన్. ఇది కొంచెం కాస్ట్లీ వ్యాక్సిన్, ఆల్మోస్ట్ 9,000 to 10,000 వ్యాక్సిన్ ఇది. కానీ ఇది అందరికీ ఇవ్వచ్చు, ఈవెన్ బాయ్స్ కూడా. అంటే 9 to 14 గర్ల్స్ కి, 9 to 14 బాయ్స్ కూడా ఇవ్వచ్చు. సో మీరు అనుకోవచ్చు బాయ్స్ కి ఎందుకు అని. సో బాయ్స్ కి సర్విక్స్ లేకపోయినా కానీ వాళ్ళకి పెన్నల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ వైరస్ వల్ల. సో వీ హ్యావ్ టు గివ్ ఫర్ ఈవెన్ బాయ్స్ ఆల్సో. 9 to 14 years బాయ్స్ కూడా గార్డాసిల్ 9 ఇవ్వచ్చు. అండ్ కమింగ్ టు సర్వారిక్స్ అండ్ గార్డాసిల్, ఇది 9 to 14 years గర్ల్స్ కి 0 and 6 లో ఇవ్వాలి. అండ్ 25 to 45 years వరకు కూడా. సో ఇప్పుడు రీసెంట్ గా ట్రెండ్ ఏంటి అంటే ఓన్లీ నాట్ లైక్ 16 to 25, అప్ టు 45 years ఏజ్ వాళ్ళకి కూడా సెక్షువల్ యాక్టివ్ వాళ్ళకి దే కెన్ గో విత్ 3 doses. సో 0, 1 and 6, 0, 1 and 6 షెడ్యూల్ ప్రకారం ఇచ్చుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ 3,000 to 4,000 కాస్ట్ లో ఉంటుంది. అండ్ రీసెంట్లీ మన బడ్జెట్ మీటింగ్ లో కూడా దే హ్యావ్ అనౌన్స్ దట్ దే యాడ్ దిస్ వ్యాక్సిన్ ఇన్ టు ద మన వ్యాక్సినేషన్ షెడ్యూల్. అంటే అమ్మాయిలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇద్దామనేసి ప్రాసెస్ జరుగుతుంది. మేడం, ఈ వ్యాక్సిన్ అనేది వేయించుకోవడం ద్వారా క్యాన్సర్ ని ఎంతవరకు ప్రివెంట్ చేయొచ్చు? ఇది చాలా మంచి క్వశ్చన్. సో అంటే సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న కానంత వరకు, అంటే 9 to 14 years పిల్లలకి 99% శాతం రాకుండా ఈ వ్యాక్సిన్ ప్రివెంట్ చేస్తారు. కానీ వన్స్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, అంటే అమ్మాయిలు సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారు అనుకోండి, దాని వ్యాక్సినేషన్ ప్రివెన్షన్ అనేది 90% కి తగ్గుతుంది. సో బెస్ట్ ఆప్షన్ 9 to 14 years పిల్లలకి ఇవ్వడం చాలా బెస్ట్ ఆప్షన్ బిఫోర్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్. అండ్ ఆఫ్టర్ 16 to 25 ఇది కూడా మంచిగా ప్రివెంట్ చేస్తుంది. కానీ వన్స్ ఇఫ్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్, అంటే మ్యారేజ్ అయ్యాక కూడా ఇవ్వచ్చా, సెక్షువల్ యాక్టివ్ ఉన్నా కానీ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, కానీ దాని పర్సెంటేజ్ అనేది కొంచెం తగ్గుతుంది. అంటే మన బాడీలో వైరస్ ఎన్ని రోజులు ఉంటే అంత రిస్క్ పెరుగుతుంది. సో సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నా కానీ వ్యాక్సినేషన్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి గైడ్ లైన్స్ వచ్చాయంటే ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ ఆల్సో మదర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ డెలివరీ షీ కెన్ టేక్ ద 0, 1 and 6 షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మేడం, ఈ సర్వైకల్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఏంటి? సో సర్వైకల్ క్యాన్సర్ అనేది దాని పొజిషన్ అంత సైజ్ లో ఉంది, దాన్ని బట్టి దాని స్టేజెస్ ప్రకారం డివైడ్ చేస్తారు. స్టేజ్ 1, 2, 3 and 4. సో స్టేజ్ 1 and స్టేజ్ 2A వరకు ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. దీన్ని సర్జరీతో క్యూర్ చేయొచ్చు. సో సర్జరీ అయిపోయాక వాళ్ళు క్యాన్సర్ ఫ్రీ అవుతారు అండ్ వాళ్ళ లైఫ్ టైం కూడా పెరుగుతుంది. కానీ స్టేజ్ 2B నుంచి తర్వాత స్టేజెస్ అన్ని లేట్ స్టేజెస్, అంటే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంటాము. సో దీనికి రేడియేషన్ ఈజ్ అ ట్రీట్మెంట్. సో ఆ రేడియేషన్ కూడా లోకల్ రేడియేషన్ కానీ ఆర్ అబ్డామినల్ రేడియేషన్ ప్రకారం దాన్ని
ఫాలోఅప్ చేసుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు అండ్ చాలా ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. సో సింపుల్ మెథడ్, ఓపీడీ ప్రొసీజర్లో ప్యాప్స్మియర్ చేయించుకోండి ఎవ్రీ 3 years ఒకసారి. అందరూ ఆడవాళ్ళు ఆఫ్టర్ 25 years ఆఫ్ ఏజ్, అంటే వన్స్ దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ ఆఫ్టర్ 25 years ఎవ్రీ 3 years ఒకసారి ప్యాప్స్మియర్ మీ గైనకాలజీ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. అండ్ అందరూ కూడా 9 to 14 years ఆడపిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వండి. అండ్ ఆఫ్టర్ 14 years లైక్ 15 years ఏజ్ నుంచి కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు, కానీ 3 doses ప్రకారం. సో వెరీ ఈజీ టు ప్రివెంట్ ఆల్సో. సో ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకున్నారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.